హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు అండి. సో ఇవి తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటుంటారు. అవి ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నానండి. ముందుగా బౌల్లోకి ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. అందులోకి తురిమి పెట్టుకున్న సొరకాయ, అలాగే కచ్చపచ్చ దంచుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయలు అండి. సో ఇప్పుడు బియ్యపిండిలో తరిగి పెట్టుకున్న సొరకాయ ముద్ద అంతా వేయాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా నువ్వులు అండి. సో ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నువ్వులు వేసాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద వేయాలి. ఇందులోకి నేను కొద్దిగా పచ్చిమిర్చి ముద్ద, అలాగే కొద్దిగా కారం వేసి చేస్తున్నానండి. సో మీకు నచ్చినట్టయితే ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు అండి. సో ఇలా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి అలాగే కొద్దిగా కారం కూడా వేసి, వాటర్ లేకుండా సొరకాయలో ఉంటాయి కదంటే వాటర్, వాటితోటే ఒక ముద్దలాగా చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఒక కవర్ పైన ఇలా గారెలా చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో అంతే అండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.